నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకు బోడుప్పల్లో ఉందండి. నా వీడియో స్టార్ట్ నుంచి చిన్న కోరికైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతున్నానండి. ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అలా చూడకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. మనకి బోడుప్పల్ ఇటు అంబేద్కర్ స్టాచ్యూకి దగ్గర అండి. మనకి అంబేద్కర్ స్టాచ్యూకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు వరంగల్ హైవేకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు ఉప్పల్ మెట్రో స్టేషన్కి 6 కిలోమీటర్స్, చెర్లపల్లి రైల్వే స్టేషన్కి 6 కిలోమీటర్స్ అండి రేడియస్లో ఉందండి. బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకి వెళ్ళే రోడ్లో ఉందండి. డీటెయిల్స్కి వచ్చేసరికి 201 స్క్వేర్ యార్డ్స్ అంటే నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 33.5 ఇంటూ 54 అండి. మనకి G+ అండి. కింద 2 BHK ఇచ్చారు, పైన 3 BHK ఇచ్చారు. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ చూడండి. లొకేషన్ విధంగా చూడండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. క్లియర్ టైటిల్ అంటే యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారమే కట్టాడండి. మనకి హౌస్ వచ్చేసి మనకి యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం. ఈ ఇంటి సరౌండింగ్స్లో మనకి కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. అది కాకుండా బస్ రూట్ దగ్గర మన 100 ఫీట్ రోడ్ కూడా దగ్గర అండి. మనకి చల్లపల్లి స్టేషన్కి దగ్గర, ఇటు వరంగల్ హైవేకి దగ్గర, ఇటు బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూకి దగ్గర, కమాన్కి దగ్గర, చాలా దగ్గర అండి. అన్నిటికీ మధ్యలో ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్, మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మనకి నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. చాలా బాగుంది ఎలివేషన్ కూడా. మనకి బయట మనకి గార్డెన్ లాగా ఇచ్చిన ప్లేస్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి పార్కింగ్లోకి వెళ్ళడానికి ర్యాంప్ కూడా ఇచ్చారు. ర్యాంప్ వచ్చేసి మొత్తం గ్రానైట్ వర్క్ అండి. మనకి ఈ ఇంటికి ముందు డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి. ఈ లైన్ వచ్చేసి డ్రైనేజ్ లైన్ కూడా ఉందండి దీనికి. బట్ ఇంకా రోడ్స్ కావాలంతే, డ్రైనేజ్ లైన్ కూడా ఉంది. ఎటువంటి టెన్షన్ లేదు. రోడ్స్ వేస్తారండి, ప్రాబ్లం కూడా లేదు. ప్రధాని ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యేది అంటే మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి పార్కింగ్ ఏరియా ఉంది. అది కాకుండా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాడు. లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇదేనండి మనకి లిఫ్ట్ ప్రొవిజన్. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి చూడండి పార్కింగ్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ వరకు కూడా ఇచ్చారు. ఇదంతా PVC షీట్స్ అండి. మనకి వాటర్ ప్రూఫ్ షీట్స్ ఇవ్వండి. మనకి చూడండి ఎంత బాగుందో. షీట్స్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకి ఇది వచ్చేసి బోర్ కనెక్షన్, ఇది వచ్చేసి సంప్ కనెక్షన్ అండి. మనకి సంప్ కనెక్షన్ చాలా బాగుంది. చూడండి పార్కింగ్ ఏరియా కూడా ఎదురుగా టైల్స్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారో, చాలా బాగుంది. గేట్లోకి ఎంటర్ కాగానే మనకి రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇది వాష్రూమ్ అండి. మనకి ఇది వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇందులో వాష్రూమ్ కూడా ఉంది. ప్రజెంట్ సెట్ బ్యాక్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు దీంట్లో. ప్రజెంట్ ఇప్పుడు సెట్ బ్యాక్లోకి వెళ్దాము. కన్స్ట్రక్షన్ విధంగా అయితే క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అండి. మనకి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తుంది. అదే సెట్ బ్యాక్ అండి. మీకు ఇక్కడ మనకి కిచెన్ పక్కన వెనకాల కూడా మనకి అన్ని సెట్ బ్యాక్ ఇచ్చాడంటే సెట్ బ్యాక్ మనకు ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. మనకి ఒక మనిషి ఈజీగా పెట్టే ప్లేస్ కూడా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం అండి మనం డైరెక్ట్గా. కానీ ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర కార్ పార్కింగ్ చూపించాను కదండి. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్లో టైల్స్ వర్క్ అండి. మనకి ఇక్కడ అంతా మెయిన్ ఎంట్రన్స్లోనే చూడండి టైల్స్ వర్క్ ఎంత బాగా ఇచ్చారు. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చారు కదా. చూడండి టైల్స్ వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి అంటే సింపుల్గా ఉందంటే మనకి చూస్తే చాలా లుక్ వచ్చేలా ఇచ్చారు. అలా బాగుంది. ఇదంతా PVC షీట్, వాటర్ ప్రూఫ్ షీట్ అండి. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంకా డోర్స్ మనకి ఆప్షనల్గా ఏమి ఇచ్చారంటే ప్లంబర్ వర్క్ ప్లస్ డోర్స్ పెయింటింగ్ వర్క్ మనకి ఆప్షనల్గా ఇచ్చారు. మీకు సింగిల్ డోర్ కావాలా, డబల్ డోర్ కావాలా, ఎలా డిజైన్స్ అనేది తీసుకోవచ్చండి. లేదంటే అప్పుడు లోపల కంప్లీట్ అయిపోతుంది మనకి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇది మెయిన్ డోర్ అంటే మనకి ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి ఎదురుగున్నదంతా హాల్ వర్క్ అండి. హాల్లో మనకి టీవీ షో కూడా ఎంత బాగా ఇచ్చారో. టీవీ షో కూడా చాలా బాగుంది. చూడండి వర్క్ కూడా చాలా మంచి, ఇదంతా చూడండి ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారో, చాలా బాగుంది. మనకి ఇదంతా పైన ఫాల్ సీలింగ్ వర్క్ అండి. మనకి వైట్ కూడా ఒకటే వేసారండి. మనకి ప్రజెంట్ అయితే ఏమైనా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండి. మనకి అంత మంచి నీట్ వైట్ వర్క్ ఇచ్చారు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇంకో బెడ్రూమ్ ఉంది. ఈ కామన్ బాత్రూమ్, ఈ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి చూడండి ఎంత బాగుంది. ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ప్రతి ఒక్క విండో గ్రైండర్ వర్క్ అని చెప్పాను. ప్రతి ఒక్క విండో గ్రైండర్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారు. బెడ్రూమ్ కూడా చాలా మంచి విశాలమైన బెడ్రూమ్స్ ఇచ్చారు. ఎందుకంటే మనకి సింగిల్ కాట్ మంచం పడుతుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంత బాగుంటుంది అంత మంచి ప్లేస్ వచ్చి అంత ప్లేస్ కూడా ఉంది. చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీని ఆపోజిట్ డైరెక్షన్ ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి డీసెంట్గా ఉంది. చూడండి ఎంత మంచి వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నెంబర్ అనుకోండి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా మంచి నీట్గా వచ్చింది. హైట్ కూడా చాలా బాగుందండి. మనకి
చూడండి ప్రతి ఒక్క వీడియో రెడీ అయిన తర్వాత దీంట్లో కూడా మనకి డబల్ కాట్ మంచం పడుతుంది. ఇది వచ్చేసి మనకి ఇది డబల్ కాట్ మంచం పడుతుంది, చాలా బాగుంది. చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి, చాలా బాగుందండి వర్క్ అయితే. పర్మిషన్ కూడా యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం ఇచ్చారు మనకి, యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం ఇచ్చారు, ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి. అంత క్లియర్ టైటిల్ అండి మనకి. చూడండి వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలి. ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఉన్నాము. కిచెన్ వర్క్ కూడా కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అండి మనకి. ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది, ఇక్కడ పూజ గది ఇక్కడ ఇచ్చారు. ఇది పూజ గది అండి మనకి, వచ్చేసి పూజ గది ఇచ్చారు. అంతా కిచెన్ వర్క్. కిచెన్ వర్క్ కూడా చాలా బాగుందండి, మంచి స్పీషియస్ ఇచ్చారు కిచెన్ వర్క్ కూడా. చూడండి ఎంత మంచి స్పీషియస్ ఇచ్చారు. ఇది కిచెన్, డైనింగ్ హాల్ చూపించాను, పూజ గది చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, ప్లస్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, నెక్స్ట్ పార్కింగ్ చూపించి సెట్ బ్యాక్ కూడా చూపించాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ప్లీజ్ అంటే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపించాక దాని టెరెస్ పై నుంచి వ్యూ ఇప్పిస్తాను మీకు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తానండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్లో చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇది పీవీసీ షీట్, వాటర్ ప్రూఫ్ షీట్ అండి మనకి, వాటర్ ప్రూఫ్ షీట్. అక్కడ మనకు సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ మనకి వాష్ ఏరియా లాగా ఇచ్చారండి మనకి. ఏదైనా బాసన్ నూముకొనికి, బట్టలు పెట్టుకోనికి, వాషింగ్ మెషిన్ పెట్టుకోనికి ప్లేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మెషిన్ ప్లేస్ కూడా ఉందండి ఇక్కడ. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవ్వాలండి డైరెక్ట్గా. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ డోర్ ఇంకా ఫిక్స్ కావాలండి, డబుల్ డోర్ కావాలి, సింగిల్ డోర్ కావాలని మనకి చాయిస్ ఇచ్చారు. ఇదంతా హాల్ వర్క్ అండి మీరు చూసేది. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి, డీసెంట్గా ఇచ్చారు, చాలా బాగుంది. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఇంకా వైట్ కోట్ ఒకటే కోట్ అయిపోయిందండి మనకి. ప్రతి ఒక్క వీడియో గ్రైనర్ వర్క్ ఇచ్చారు. ఎంత మంచి డీసెంట్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగుందండి మనకి. ఇదంతా హాల్ అండి మీరు చూసేది. ఇది హాల్, దీని దీంట్లో టీవీ షెల్ఫ్ ఉంటుంది. ఇదంతా దీని హాల్ 2 బెడ్రూమ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చారు. 2 బెడ్రూమ్స్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి మనకి వర్క్ కూడా చాలా బాగుంది, మంచి డీసెంట్ వైట్ కోట్ ఇచ్చారు. అక్కడ క్రాక్స్ దీనిలో లోన్ కూడా ఇచ్చారు. అది కాకుండా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే మనకి. బెడ్రూమ్స్ కూడా బాగున్నాయండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పడుతుంది, చిల్డ్రన్స్ బెడ్ పడుతుందంటే మనకి 28. దీని పక్కన మనకి ఏమంటారు అంటే కామన్ బాత్రూమ్ వచ్చేది. ఇది మనకి వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ వస్తుంది, ఇండియన్ అంటే ఇండియన్ ఇస్తారండి మనకి. చూడండి దీని పక్కన వచ్చేసి ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇదంతా బెడ్రూమ్ అండి మనకి. దీంట్లో మొత్తం మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో అంటే నెంబర్ 1 అంటే మనకి ఎటువంటి క్రాక్స్ ఉంటాయి ఏం లేదంటే మనకి మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి మనకి. బిల్డర్ వచ్చేసి చాలా మంచి బిల్డర్ అవుతారండి. వర్క్ కూడా చాలా బాగుంటుంది. బెడ్రూమ్స్ కూడా చూడండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అంటే దీనిది ఇప్పుడు హాల్ గురించి 2 బెడ్రూమ్స్. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అంటే డైనింగ్ హాల్, కిచెన్, పూజ గది కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పూజ గది అంటే మనకి పూజ గది చాలా పెద్దగా ఉంది. అయితే కిచెన్ వర్క్ అండి. కిచెన్ వర్క్ కూడా చాలా మంచి ప్రీషియస్ ఇచ్చారు. చూడండి కిచెన్ వర్క్ కూడా చాలా బాగుంది. కిచెన్ అక్కడ డైనింగ్ హాల్ ప్లేస్ ఇచ్చారు. ఇక్కడంతా చూడండి వర్క్ కూడా చాలా మంచి డీసెంట్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చారండి. దీంట్లో ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఇది కూడా ఇంకో బెడ్రూమ్ అండి. చూడండి ఎంత బాగుందో. వర్క్లో ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. దీని కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి మనకి. దీని కూడా అటాచ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకున్నాము. అది గెస్ట్ బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ అండి ఒకటి. దీనికి అటాచ్ బాత్రూమ్, వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మంచి ప్రీషియస్ ఇచ్చారండి మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. 3 BHK హాల్ చూపించాను, 2 బెడ్రూమ్స్ అక్కడ చూపించాను, ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి. డైనింగ్ హాల్ కమ్ కిచెన్ అని చూపించాను, పూజగా చూపించాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి మీరు చూసింది. ప్రజెంట్ మనం టెరెస్ పైకి వెళ్ళాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది.
టెరెస్ పైకి వచ్చానండి. టెరెస్ పై నుంచి వ్యూ ఇదంతా చూడండి. చూడండి మీకే అర్థమైంది, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మాకు FTPL బఫర్స్ ఉన్నాయి, అలాంటి ఏంటంటే క్లియర్ టైటిల్ యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టండి. ఇది వచ్చేసి మనకి 201 స్క్వేర్ యార్డ్స్, 33.5 × 54 డైమెన్షన్ సైజ్, G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK విత్ లిఫ్ట్ ప్రొవిజన్. అంటే మన కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇంటి ముందు 30 feet రోడ్ అంటే మనకి ప్రైస్ వచ్చేసి 2 crores చెప్తున్నా. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.